Namaskaram cricket lovers, welcome to our IPL 2025 match review. Today we will analyze the clash between the Royal Challengers Bengaluru versus Rajasthan Royals. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంతేకాకుండా 9 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. సో ఈ మ్యాచ్లో ఆర్ఆర్ స్టార్టెడ్ దేర్ ఇన్నింగ్స్ విత్ ఇంటెంట్. పవర్ ప్లేలో 55 ఒక్క వికెట్ పడకుండా సాలిడ్ స్టార్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి. యశస్వి జైస్వాల్ ఫైనల్లీ రీగెయిన్ ఫామ్ ఆఫ్టర్ ఎ స్లో టోర్నమెంట్ అండ్ ప్లేడ్ అండ్ యాంకర్ అగ్రెసివ్ రోల్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ యొక్క టైమింగ్ వాజ్ వెరీ పర్ఫెక్ట్ అని చెప్పాలి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో 47 బంతుల్లోనే 75 పరుగులు చేయడం జరిగింది. సో రాజస్థాన్ రాయల్స్ తరపున యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ అదుర్స్ అని చెప్పాలి. ఈ మ్యాచ్లో 10 4లు అండ్ 2 సిక్సర్లతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవాలి. యశస్వి జైస్వాల్తో పాటు ధ్రువ్ జురేల్ కూడా అద్భుతంగా ఆడడం జరిగింది. 23 బంతుల్లో 35 పరుగులతో ఫినిష్డ్ వెల్ ఇన్ డెత్ ఓవర్స్ విత్ క్రూషియల్ బౌండరీస్ అనేది చెప్పుకోవాలి. ఇలా ధ్రువ్ జురేల్తో పాటు రియాన్ పరగ్ కూడా లైట్గా బ్యాట్ జులిపించాడని చెప్పుకోవాలి. 22 బంతుల్లోనే 30 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ టీంకి పోరాడే స్కోర్ని అందించడం జరిగింది. సో ఓవరాల్గా ఆర్ఆర్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్లో కంప్లీట్గా ఫెయిల్ అవ్వకపోయినా ఓవరాల్గా ఫెయిల్ అయితే అయ్యింది. లాస్ట్ 5 ఓవర్స్లో కేవలం 45 రన్స్ రావడం జరిగింది. దానివల్లనే రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్స్ మొదటి బంతు నుంచే చెలరేగి ఆడటం జరిగింది. ఒకవైపు ఫిలిప్ సాల్ట్, మరొక వైపు విరాట్ కోహ్లీ అద్భుతమైన పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడం జరిగింది. ఆర్సీబీ తరపున ఫిలిప్ సాల్ట్ యొక్క బ్యాటింగే అదుర్స్ అని చెప్పుకోవాలి. 33 బంతుల్లోనే 65 పరుగులు చేయడం జరిగింది. అతను క్లీన్ హిట్టింగ్తో ఫియర్లెస్ అప్రోచ్తో అద్భుతంగా బ్యాటింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో 96 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం జరిగింది. ఫిలిప్ సాల్ట్తో పాటుగా విరాట్ కోహ్లీ కూడా మరొక అద్భుతమైన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ యొక్క ఆట గురించి మాట్లాడితే కోహ్లీ యొక్క షార్ట్ సెలెక్షన్స్ కావచ్చు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మ్యాచ్ మొత్తం ఏమాత్రం ప్రెజర్ లేకుండా తన ఎక్స్పీరియన్స్తో ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు. అంతేకాకుండా 1 డౌన్లో వచ్చిన దేవదత్ పడికల్ కూడా చాలా అద్భుతంగా ఆడడం జరిగింది. 8 బంతుల్లోనే 40 పరుగులు చేసి ఆర్సీబీకి మంచి విజయాన్ని అందించడం జరిగింది. సో ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్ అయినటువంటి సాల్ట్ అండ్ కోహ్లీ పార్ట్నర్షిప్లో 108 రన్స్ వచ్చాయి. అది కూడా కేవలం 58 బంతుల్లోనే. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవడానికి ముఖ్య కారణం రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ యొక్క ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ failed to apply pressure on the batsmen of RCB. ఎస్పెషల్లీ తీక్షణ అండ్ కుల్దీప్ సేన్ బౌలింగ్లో చాలా పరుగులు సమర్పించుకున్నారు. అండ్ ఆర్ఆర్ బౌలింగ్లో వికెట్ టేకింగ్ డెలివరీస్ అయితే అస్సలు లేవని చెప్పుకోవాలి. సో అవతల బ్యాట్స్మెన్కి ఏమాత్రం ప్రెజర్ క్రియేట్ చేయలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్లో కేవలం కుమార్ కార్తికేయ మాత్రమే ఒక్క వికెట్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆర్సీబీ ఈ మ్యాచ్లో గెలవడానికి టర్నింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే పవర్ ప్లేలో డామినేషన్ అని చెప్పుకోవాలి. కేవలం 6 ఓవర్లలోనే 66 పరుగులు చేయడం జరిగింది. రెండో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఫిలిప్ సాల్ట్ యొక్క అగ్రెసివ్ బ్యాటింగ్ అనే చెప్పుకోవాలి. అతను అటు ఫేస్ కావచ్చు, స్పిన్ కావచ్చు చాలా అద్భుతంగా ఆడడం జరిగింది. మూడో పాయింట్ గురించి మాట్లాడుకుంటే రాజస్థాన్ రాయల్స్ చివరి 5 ఓవర్లలో కేవలం 45 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. సో ఈ మ్యాచ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చివరగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న టీం. అంతేకాకుండా మంచి స్మార్ట్ బౌలింగ్తో ప్రత్యర్థిని చాలా తక్కువ స్కోర్కే కట్టడి చేయడం జరిగింది. సో ఈ మ్యాచ్కి ఇంతే ఫ్రెండ్స్. మ్యాచ్ పై మీ ఒపీనియన్ ఏంటి? సాల్ట్ అండ్ కోహ్లీ డ్యూయో మీకు నచ్చిందా? షుడ్ ఆర్ఆర్ మేక్ బౌలింగ్ చేంజెస్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్? కామెంట్ సెక్షన్లో మీ థాట్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ IPL అప్డేట్స్. థ్యాంక్ యూ.